మనని తన కృపలో కాపాడాడు కాబట్టి మరి క్రిస్మస్కి మనం ఏమిచ్చాం? ఏమా ఏమిచ్చారు చెప్పండి రా? తెచ్చేస్తారు, గదిలో పెట్టేస్తున్నారు. ఏంటయ్యి చెప్పరా? అట్టుపళ్ళు, చక్కెరకేళ్ళు, కమలాకాయలు తెచ్చేసి ఆ గదిలెట్టి గదిలెట్టేస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, అయి కాదురా తల్లి, మనం ఎన్నో పండగలు చేసుకుంటున్నాం. దేవుడు ఎంతగా కాపాడిన కాబట్టి మనం దేవునికి ఏమివ్వగలమా? అమ్మా చెప్పండి రా. ఏమిచ్చి ఆయన రుణం మనము తీర్చగలమా? ఏమి ఇవ్వలేవా? నిన్న రాత్రి అమలాపురంలో పేరూరుపేటలో ఉన్నాను. బాబు మాట్లాడకూడదు, పెద్ద క్రిస్మస్ అది. కొన్ని వేల మంది వచ్చేసారు. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇదే మాట చెప్పాను, ఈరోజు దేవుడు ఇంతగా మిమ్మల్ని కాపాడాడు కాబట్టి మరి మీరు అందరూ దేవునికి ఏమిచ్చారమ్మా? ప్రభు మిమ్మల్ని కాపాడాడు కదా, మరి ప్రభు మీకేమి, మరి ఇంతగా కాపాడితే ప్రభు మీరు ఆయనకి ఏమిచ్చారని అడిగితే ఒక ఆవిడ, కొన్ని వేల మందుల మధ్యలో ఒక ఆవిడ లేచి అంటది, అయ్యా నా భర్త హాస్పిటల్కి వెళ్ళాడు వైరస్లో. ఆ వైరస్ నుండి ప్రభు నా భర్త చనిపోకుండా తిరిగి క్షేమంగా మా ఇంటికి తిరిగి వస్తే రేపు క్రిస్మస్కి ఎన్ని వేల మంది వస్తారో అన్ని వేల మందికి నేను భోజనాలు పెడతానయ్యా అని మొక్కుకుందంటండి. ప్రియులారా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా ఆమె ప్రార్థన, భార్య ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన విని ప్రియులారా ఈరోజు వెళ్ళాడంట. 3వ రోజు తన భర్త ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేసాడండి. చప్పట్లు కొట్టరండి అమ్మా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్న రాత్రి కొన్ని వేల మందికి ప్రియులారా ఒక ఆమె స్పాన్సర్ చేసి సంతోషంగా సాక్ష్యం చెప్పి వాళ్ళందరూ కొన్ని వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసింది. మరి నువ్వు ఈ క్రిస్మస్కి ఏం సమర్పించుకున్నావు? నువ్వు ఏదో ఒకటి సమర్పించుకోవాలి. నీ ఒత్తుగా నీవు సమర్పించుకోవాలి. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్తమైన యేసయ్యా నీ పరిశుద్ధ పాదాలు వందనాలు. దేవా, గడిచిన సంవత్సరాల నుండి ఈ 2020 12వ నెలలో 25వ తారీఖున ఈ జన్మదినాన్ని వేడుకకు ప్రభా ఈ ప్రజలందరూ నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించడానికి ఈ స్థలానికి నడిపించినందుకు వందనాలు. ఇంతవరకు పాటల్లోనూ నాయనా అన్ని కార్యక్రమాలన్నింటిలో నుండి మీ నామాన్ని గణపరిచినందుకు వందనాలు. ఇదిగో దీనుడును అల్పుడను ప్రభువా, ఎందుకు పనికిరాని వాడిని తండ్రి నీ దాసుడు నిలబడుచున్నాను. నాలో మీరుండి మాట్లాడండి నాయన, నీ వాక్యం ద్వారా సరిచేయండి నాయన, నీ వాక్యం ద్వారా నాయన సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను మీరు వాడుకోండి.